ఓం అరుణాచలేశ్వరాయ నమః. స్కందాశ్రమంకి బయలుదేరామండి. ఇప్పుడు ఉత్తరమాడ వీధిలో గుండా వచ్చి ఆ రోడ్డు క్రాస్ అయిన వెంటనే ఎదురుగా వచ్చే దారిలో గుండా బయలుదేరుతున్నాం ఇప్పుడు స్కందాశ్రమానికి. ఇక్కడ నుంచి ఇంకో దారి కూడా ఉంది. పడమరి గోపురం ఎదురుగా కూడా 4వ వీధిలో గుండా వెళ్ళొచ్చు. ఇప్పుడు మేము వెళ్తున్నది 7వ వీధిలో గుండా వెళ్తున్నాము. ಸ್ಕಂದಾಶ್ರಮ ಒಳ್ಳೆ ಇದ್ದಾನೆ ಇದ್ದ ఇక్కడ మనం ఎడమవైపు చూసామంటే కనుక కరుమారి అమ్మన్ టెంపుల్ అని ఉంటుంది. సో ఇక్కడ ఒక పూజారి కూడా ఉంటారు. సో ఆ టెంపుల్ మూసి ఉంటుంది, కానీ వాళ్ళు అడిగామంటే కనుక అది ఓపెన్ చేసి మనకు హారతి ఇస్తారు. మళ్ళీ ట్రై చేయొచ్చు. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. మ్యాంగో ట్రీకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. రమణులు విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు అక్కడ ఎక్కువ వేడిగా ఉందని కొంతకాలం ఆయన శిష్యులు రమణులను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. ఈ గుహలో ఉన్నప్పుడే రమణులు చాలా గ్రంథాలు రచించారు. ఈ గుహ దగ్గరికి వెళ్ళేటప్పుడు అది ఒక బండరాళ్ళ కింద ఒక చిన్న గుహలా ఉంటుంది. మనం లోపలికి వెళ్తే కనుక లోపల శివలింగము, అలాగే అనేక మంది దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో మనం అక్కడికి వెళ్ళగానే అక్కడ వాళ్ళే చెప్పారు, బయట నుంచి దర్శనం చేసుకుంటూ ఉంటే లోపలికి వెళ్ళండి అని చెప్పేసి. మనం వెళ్దాం లోపలికి. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. ಸ್ವಾಮಿ ಸ್ಕಂದಾಶ್ರಮ போவது வெளியே ಇದೆಯಾ? அந்த மேல அப்படியும் போனா கொஞ்சம் இதா இருக்கும். நீங்க அப்படி போயிட்டு அங்க போய் நம்ம அந்த மேல ஸ்டெப்ஸ் நேரா விருப்பாக்ஷ இப்படி போனா எல்லாம் ஒரு இதுல டிஃபரன்ஷியேஷன் இருக்கு. இங்க ஒரு முளைப்பால் தீர்த்தம் இருக்கு. ஓகே ஓகே. இங்க முளைப்பால் தீர்த்தம் இருக்கு. தீர்த்தத்தை பார்த்துட்டு இல்ல இந்த అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. మనం మ్యాంగో ట్రీకి నుండి బయటకు వచ్చిన వెంటనే ఒక 20 మెట్లు కనుక పైకి ఎక్కామంటే ఎదురుగా మనకి మలైపాల్ తీర్థం మనకు కనిపిస్తుంది. ఈ మలైపాల్ తీర్థం అంటే ఏంటంటే తెలుగులో చనుబాల్ తీర్థం అని పిలుస్తారు.
ఈ తీర్థం దర్శించుకొని కొంచెం పైకి వెళ్తే అక్కడ కాళీయమ్మన్ ఆలయం కూడా వస్తుంది. సో మనం ఇక్కడ దర్శనం చేసుకొని కాళీయమ్మ టెంపుల్కి వెళ్ళిపోదాం. అద్భుతం అంటే అద్భుతం. కొండపైన నీళ్ళు ఉన్నాయంటే అదే కదా తీర్థం. చేపలు కూడా ఉన్నాయి బాబాయ్. ఉన్నాయి ఉన్నాయి. ఇప్పటి వరకు కనుక మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. జాగ్రత్త. బాబాయ్ అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. వేడి. చూసా. అవును. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. ఓ బాబాయ్ ఇక్కడ గుడి ఉంది బాబాయ్. ఇగో గుడి. కాళీయమ్మన్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఒక 10 మెట్లు మళ్ళీ మనం కిందకి దిగి ఎడం వైపు కనుక వెళ్ళామంటే అక్కడ జటస్వామి ఆలయం అని ఉంటుంది, ఆశ్రమము. దీన్నే సదై స్వామి ఆశ్రమం అని కూడా పిలుస్తారు తమిళంలో. ఈ గుహలో జటస్వామి 1927 వరకు తపస్సు చేసుకునేవారంట. దాదాపు 47 సంవత్సరాలు ఈ గుహలో ఆయన తపస్సు చేసుకున్నారు. ఈ గుహలోకి వెళ్ళడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. జటస్వామి సమాధి గిరివాలం చేస్తున్నప్పుడు శేషాద్రి స్వామి ఆశ్రమంలో వెనుకవైపు ఉంటుంది. ఈసారి మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ సమాధిని మీరు దర్శించవచ్చు. ఈ ఆశ్రమంలో ప్రతిరోజు అన్నదానం చేస్తారు. ఆ టైంలో కనుక మీరు వెళ్తే తప్పకుండా మీరు అక్కడ అన్నదానాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం గుహలోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. Gnana Desigar meditated in this cave for 48 years, attained Mukti on 5/12/1927. అరుణాచలేశ్వరాయ నమః. ఒక గుహ. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః.
ఈ గుహల్లో వాళ్ళు కూర్చొని తపస్సులు చేశారంటే అదే మనం చూసి వచ్చాకే లేతగా ఉందా ఎలా కూర్చొని ఉండేవాళ్ళు అంతంతగా లోపల వాళ్ళు. అది చూడండి విరూపాక్ష గుహ కూడా లోపల బ్లాగ్ చేస్తున్నారా యూట్యూబ్ లో? చేస్తున్నా. అరుణాచలేశ్వరాయ నమః. ఓం 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 అరుణాచలేశ్వరాయ వెళ్ళొచ్చు ఇది కూడా అనుకుంటా. మ్యాంగో కేవ్ అటు ఉంది, మీరు అది చూసుకోవాలి కదా. అది ఇంకా బాగుంటుంది మ్యాంగో కేవ్ కూడా మీకు. అట్లా వెళ్ళి అక్కడ పైకి మంచి ఎక్స్పీరియన్స్ బాబా ఇది మాత్రం కదా. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. జటస్వామి ఆశ్రమం దాటిన తర్వాత కాళియమ్మ టెంపుల్ ఉంటుంది. కాళియమ్మ టెంపుల్ దాటేసిన తర్వాత ఇప్పుడు విరూపాక్ష గుహ దగ్గరికి బయలుదేరుతున్నాం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం
अरुणाचलेश्वराय नमः ॐ अरुणाचलेश्वराय नमः अरुणाचलेश्वराय नमः अरुणाचले గుహై నమశివాయ. ఓ ఓ ఓ ఆంజనేయ వీరాంజనేయ నమో నమః నమో నమః నమో నమః. జై వీరాంజనేయ, జై వీరాంజనేయ. తాకింది కదా ప్యాంట్, ప్యాంట్ లాగింది కదా. అలాగే దాన్ని కూర్చొని పరిగెత్తి అందుకే వాళ్ళంతా కట్టెలు ఎత్తుకోండి, వాళ్ళంతా కర్రలు చేతిలో పెట్టుకుని తిరుగుతాండేది అందుకే. अरुणाचलेश्वराय नमः ఈ కింది పోతే ఎక్కడికి వెళ్తుంది? కీలో ఇంకా అది కోయిల్, ఇది విరూపాక్ష కేవ్, ఇదే విరూపాక్ష కేవా? గుహై నమశివాయ. ఓకే ఓకే. గుహై నమశివాయ జీవ సమాధి. ఈ సమాధిలో ఏంటంటే కన్నడ సాధువు ఒక ఆయన శ్రీశైలంలో తపస్సు చేసుకొని సిద్ధశక్తులు పొందారని చెప్తారు. తర్వాత ఆయన అరుణాచలం వచ్చి ఇక్కడే తపస్సు చేసుకుంటూ జీవ సమాధి అయ్యారని చెప్తారు. ఇక్కడ గుహలో చాలా వేడిగా ఉంటుంది. ఆయన సమాధి ఎక్కడైతే ఉందో గుహలో ఆ సమాధి పైన ఒక శివలింగం ప్రతిష్ఠించారు. ఇక్కడ చాలా మంచి అనుభూతి కలుగుతుంది గుహలో ఉన్నప్పుడు. అలాగే ఇక్కడ కూడా ప్రతిరోజు అన్నదానం చేస్తారు వాళ్ళు. ఆ టైంకి కనుక మీరు వెళ్తే మీరు ఆ ప్రసాదం స్వీకరించడానికి ప్రయత్నించండి. ఓకే. కింద నుంచి పైకి వస్తున్నాం మేము. మళ్ళీ అక్కడి నుంచి స్కందాశ్రమం ఎంత దూరం? జస్ట్ అక్కడి నుంచి కూడా 5 minutes దగ్గరే. ఇదంతా కానీ ఎక్కాలి. బట్ ఇట్లాగే జస్ట్ స్టెప్స్లా ఉంటుంది. ఇంకా అదైతే ప్లేనే లేండి, నార్మల్గా ఉంటుంది. ఓకే ఓకే. రాస్వామి ఇంత దూరంలో ఎంత హైట్ మీద వచ్చి వాడు చేస్తున్నారంటే సేవ ఒక పూట భోజనానికన్నా మనము నా అభిప్రాయం. కరెక్టే. ఇది ఎంచుకో. ఈ గుహ నమ శివాయ అనే మనకి ఇక్కడ వచ్చేసి తిరువన్నామలై అరుణాచలం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన వ్యక్తి ఈయనే అనమాట. ఈయన్ను ఈశ్వరుడు ఆయనకు కల్లో వచ్చి ఆయన ఇక్కడికి రమ్మని చెప్పాడు. ఈయన ఊరు వచ్చేసి భీమవరం అండి, ఆంధ్రప్రదేశ్ భీమవరం.
అందుకోసమే ఆంధ్ర వారంతా ఇక్కడ ఎక్కువగా వస్తుంటారంటే ఏం కారణము అంటే దిస్ ఈస్ ద రీజన్. ఓకే, మరి రెండవది ఈయన ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క అరుణాచలం గురించి, అరుణాచలం విశిష్టత గురించి, ఈ గిరి ప్రదక్షిణ గురించి ప్రతిదీ కూడా చెప్పింది వ్యక్తి ఈయనే. ఓకేనా, 545 సంవత్సరాలకు ముందు ఆయన సమాధి అయ్యారు. ఓకే, ఈ ఊళ్ళంతా ఆయన అగెన్స్ట్ చేస్తే ఈయనకు కోపం వచ్చి, ఆవేశం వచ్చి అందరినీ ఈ ఊరే సర్వనాశమైపోవాలా అనేసి ఈయన శపించాడు. శపించినప్పుడు ఫైనల్ మినిట్లో ఆయన శపిస్తున్నప్పుడు వెంటనే ఈశ్వరుడు వచ్చి, నాయన ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ సర్వనాశనం అవ్వాలంటే అందులో నేను కూడా సర్వనాశనం అవ్వాలా అన్నప్పుడు ఈ ఊర్లో ఉన్నవారు అందరి యొక్క గుణాలు సుమార్గం కావాలా, అది లేనిచో అవన్నీ నశించిపోవాలా అనేసి ఆయన ఆ ఒక వర్డ్ కన్వర్ట్ చేసి చెప్పిన వ్యక్తి. 545 సంవత్సరాల ముందు ఆయన ఇక్కడ సమాధి అయ్యాడండి. ఈయన శిష్యుడే విరూపాక్షుడు. 380 సంవత్సరాల ముందు ఆయన సమాధి అయ్యాడు. ఓకే, మరి 1854లో రమణ మహర్షి అంటే వెంకట రమణుడు ఫ్రమ్ మధురై, ఆయన ఇక్కడికి వచ్చి పాతాల లింగం దగ్గర కూర్చొని ధ్యానం చేశాడు 6 years. ఆ తర్వాత ఇక్కడ మ్యాంగో ట్రీ అనేసి ఒక ఏరియా ఉందండి. ఈ మ్యాంగో ట్రీలోనూ ఆయన వచ్చేసి కూర్చొని ధ్యానం చేసినాడు 3 years. ఆ తర్వాత వచ్చేసి ఆయన పైన విరూపాక్ష గుహలో 17 సంవత్సరాలు ధ్యానం చేశారన్నది చరిత్ర చెబుతోంది. ఓకేనా, ఇందులో ఆయన మన ఆశ్రమంలో కూడా 3 రోజులు ఉన్నట్టు చరిత్ర చెబుతుంది. ఎందుకున్నాడు అంటే ఈ మెయిన్ దేవాలయం ఉంది కదండి, ఈ దేవాలయం యొక్క పెద్ద గురువు గారు మన ఇంటికి ఎదురిల్లు. ఆయనకు అనారోగ్యంతో ఉంటే ఆయన సో ఆయన ఆ యొక్క గురువు గారిని చూసేకొచ్చి 3 days అక్కడ స్టే చేసి వెళ్ళడం అన్నది చరిత్ర చెబుతుందండి. సో మనం ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ చూపిస్తున్నాము. ప్రతి చోట మీరు ఎక్కువ సమయం ధ్యానం చేయండి. ఎంత ఎక్కువ సమయం ధ్యానం చేస్తారో అంత ఫలితం ఉంటుంది మీకు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ దర్శనం చేసుకుంటాము, ఒక 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాం. ఓకేనా, మనం రిటర్న్లో వస్తున్నప్పుడు మరలా ఈ దారినే మనం దిగాలన్నమాట. అప్పుడు మీరు ఎంత సమయం కావాలన్నా తీసుకోండి, కూర్చోండి, ధ్యానం చేయండి, రండి. ఓకే, కింద దక్షిణామూర్తి గుడి ఉంది మన సైట్కి ముందుగానే. అది పెద్ద దక్షిణామూర్తి గుడి. దానికి ఆది దక్షిణామూర్తి గుడి వచ్చేసి అక్కడ లెఫ్ట్ సైడ్ మనం వచ్చే దారిలోనే ఉంది ఆది దక్షిణామూర్తి గుడి. అది చాలా పవర్ఫుల్ అయిన దేవాలయం. ఓకే, అది చూడాల్సిన ప్లేస్. అలాగే ఈ యొక్క కొండకు అపెక్స్ అంటే టాప్, ఆ టాప్లో వచ్చేసి దక్షిణామూర్తి చెట్టు ఉందండి. దక్షిణామూర్తి చెట్టు, దక్షిణామూర్తి ఎలా అయితే ఉంటాడో అలాగే ఆ వృక్షం అనేది ఉంటుందన్నమాట. చాలా పవర్ఫుల్ అయిన వృక్షము. దాని కింద కూర్చొని రమణ మహర్షి 3 సంవత్సరాలు ధ్యానం చేశాడనే దానికి మనకు రికార్డ్స్ ఉంది. స్కందాశ్రమంలో 7 సంవత్సరాలు ఉన్నాడు. స్కందాశ్రమంలో 7 సంవత్సరాలు ఉన్నప్పుడు 3 years. నాకు అస్సలైంది ఎక్కడ తెలుసా, ఆ గుహలో లోపల నీడ లోపల వస్తే కనుక, మామూలుగా వస్తే కనుక ఆయన స్వామిని పరిచయం చేసుకున్నామంటే, లోపల కూర్చున్నామంటే కష్టం అనిపించిన ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. నాకు వస్తే కనుక బాబాయ్ ఆయనకు పూట భోజనానికి ఇచ్చే ముందుకి ఎక్కలేని తృప్తి వచ్చింది. తర్వాత విభూది ఇచ్చినాడు, ఇచ్చినాడు బాబాయ్. రుచి నేను చెప్పలేను బాబాయ్. ఓకే, రుచి ఇంత రుచి బాబాయ్ చేంజ్ ఉందా బాబాయ్? ఇచ్చినాడు బాబాయ్. ఓకే, ఇక్కడ ఇది ఉంది కదా, ఆయన గుహై నమచ్చివాయ జీవ సమాధి, గుహై నమచ్చివాయ అని జీవ సమాధి ఉంది. సో ఇక్కడ ఇదే ముందుకి ఇట్లా పోతే బాగుంది.
లోపలికి శివలింగం లోపలికి ఉంది. వెళ్ళండి మా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఇంకోటి ఉందంట. చాలా జస్ట్ బాగుంది. అక్కడే. ఆడండి, ఇప్పుడు స్వాములు ఆ కూడా ఉన్నారు మధ్యలో లోపల. అక్కడి నుంచి రైట్ కి. మీరు ఇట్లా వచ్చి మళ్ళీ కిందిది మళ్ళీ వస్తున్నారు ఇట్లా అక్కడి నుంచి నేరుగా దిగాము, మళ్ళీ ఎక్కాము. ఫస్ట్ ఎక్కింది ఇట్లే కదా మీరు ఆ పక్క నుంచి వచ్చాము మేము. ఇక్కడే కదా మీ ఇష్టం మా. ఆయన అయితే అడగడం లేదు పైన. మామూలుగా ఆడ రూపులు పెట్టిన వాళ్ళంతా లక్ష పెట్టేది కాసుకోవడం అంటాం కదా. అవును. దక్షిణ కూడా, దక్షిణ కూడా. ఏమి అసలు మాట్లాడడం లేదు. ఎర్ర పని ఉంటాయి ఇప్పుడు నామాలు పెట్టుకున్నాడు కదా మహర్షి, అది ఎక్కడ అది? స్కందాశ్రమం. ఇంకెంత దూరం పోవాలి మనం? ఇంకో 15 నిమిషాలు. ఊరికే అయిపోతుంది అనుకున్నారా స్కందాశ్రమం అంటే? ఉచ్చిమలై నారాయణ స్వామి ఆశ్రమం. ఈ ఉచ్చిమలై నారాయణ స్వామి చరిత్ర ఏంటంటే, ఆయన అరుణాచలం కొండపైన ఉన్న వటవృక్షం కింద సుమారు 25 సంవత్సరాలు తపస్సు చేసుకున్నారని చెప్తారు. ఈయన్ని ఉచ్చి శివ అని కూడా పిలుస్తారు. సో ఆయన అక్కడ 25 సంవత్సరాలు ఆ వటవృక్షం కింద తపస్సు చేసుకుంటూ ఉండిపోవడంతో ఆయన అలాగే ఆయన జుట్టంతా కూడా బాగా జడలు కట్టి ఉంటుంది. ஐயா ஐயா காலையில் எழுந்து வெடிக்கலாம் வரக்கூடாது. இப்போ என்ன பண்ண ஏன் இப்படி பண்ணுறீங்க? நீ ஜனம் வருது. వచ్చేసాం బాబాయ్ విరూపాక్ష గుహకి. ఇదిగో ఎదురుగా. స్కందాశ్రమం నుంచి వస్తున్నారా? ఇప్పుడు మీరు వస్తున్నది స్కందాశ్రమం. ఓకే. మనం గుహై నమ శివాయ దర్శనం చేసుకొని ఇప్పుడు విరూపాక్షుడి గుహకి వెళ్తున్నాము. ఇక్కడ విరూపాక్షుడు అనే ఒక సిద్ధపురుషుడు 14వ శతాబ్దంలో ఉండేవారట. ఈయన ఎవరంటే మనం ఇందాక వచ్చి వెళ్ళిన గుహై నమ శివాయకి శిష్యుడు. విరూపాక్షుడు ఇక్కడ తపస్సు చేసుకొని ఆఖరికి శరీరం వదిలినప్పుడు ఒక బూడిద కుప్పలా వదిలేస్తారని చెప్తారు. ఆ భస్మాన్ని ఒక పెద్ద పెట్టెలో పెట్టి ఈ గుహలో భద్రపరిచారట. దీనినే ఇక్కడ భస్మలింగం అని పిలుస్తారు. ఇక్కడ రమణ మహర్షి 17 సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడ ఎంతోమంది సిద్ధులు యోగులు ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ ఉంటారు. మనం కూడా ఈ గుహలో వెళ్ళినప్పుడు ఎంతసేపు అయినా ధ్యానం చేసుకోవచ్చు. రమణులు మొట్టమొదట నోరు విప్పి కావ్యకంఠ గణపతితో మాట్లాడిన ప్రదేశం ఇదే. ఈ గుహలో మనం వెళ్ళి తపస్సు చేసుకునేటప్పుడు మనకు ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. కాకపోతే ఒకటి, ఇక్కడ చాలా నిశ్శబ్దం పాటించండి. ఎంతోమంది లోపల ధ్యానంలో ఉంటారు. సో మనం అక్కడ ఏదన్నా శబ్దం చేసి ఇవన్నీ చేయడంతో వాళ్ళని మనం డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది. అలాంటి పనులన్నీ చేయకుండా అక్కడ ప్రశాంతతకి భంగం వాటిల్లకుండా ప్రవర్తించాలి. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలే మజ్జిగ. ఈశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం
अरुणाचलेश्वराय नमः ॐ अरुणाचलेश्वराय नमः अरुणाचलेश्वराय नमः ఇంత ఎత్తుకు ఎత్తుకొని వచ్చి అమ్ముతాండ బాబాయ్, ఇంత ఎత్తుకు వేసుకొని వచ్చి మోసుకోము అన్నంత కష్టం. अरुणाचलेश्वराय नमः अरुणाचलेश्वराय नमः நீங்க தான் ரமண மகர்ஷி எங்களுக்காக. వస్తుంది 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 బాబాయ్, పేపర్ ఆడు ఈడు బాబాయ్. జనా போயிட்டு வரேன் சாமி. మనం కింద మనుషులు పోతామని చూసామే, బండపైన మనుషులు పోతానింది. ఇది పాయింట్. స్కందాశ్రమం అంగే இருக்கா? పైన ఏముంది? ఆ పైన ఏముంది? ఏముంది ఆడ వస్తాడు ఫార్మర్స్ ఇది ఇంగ్లీష్లో అడిగి చెప్తారు వాళ్ళు. ఆడ ఇంగ్లీష్ తెలుగు కూడా వస్తాడు చూడు. ఎక్కడ వస్తున్నారు వీళ్ళని అడిగితే? వద్దు. ఓ ఇట్లా రావడంలో వాళ్ళు అట్లా తిరుక్కొని అట్లా వస్తున్నారు. ఇట్లా పోయి ఇట్లా రావాలి. అదే చలో దగ్గరలే బాగా. ఏంటా బాబాయ్ పక్కనే అదే. ಸ್ಕಂದಾಶ್ರಮ ಎಕ್ಕಡಂಗೆ ಇದು ಇದೆಲ್ಲ ಹಿಂಗೆಂದ ಬರುವ ಸುಮ್ಮ ಫಾರೆಸ್ಟ್ ದಾನೆ. ఓకే ఓకే ఓకే. స్కందాశ్రమం అనేది మనకు విరూపాక్ష గుహ నుంచి కొంచెం పైకి వెళ్తే వచ్చేది స్కందాశ్రమం. అక్కడికి వెళ్ళడానికి ఆ మెట్లు కొంచెం ఎత్తుగా ఉంటుంది, కొంచెం శ్రమ పడాల్సి వస్తుంది, కానీ ఆ అనుభూతి చాలా బాగుంటుంది. ఈ స్కందాశ్రమంలో రమణ మహర్షి 7 సంవత్సరాలు ఉన్నారు. 1915 నుంచి 1922 వరకు ఇక్కడే ధ్యానం చేసుకునేవాళ్ళు. విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు అక్కడ విపరీతమైన వేడి ఉంటుంది, కానీ ఎంత వేడి ఉన్నా అది రమణులకు అనిపించేది కాదంట. కానీ శిష్యులకు మాత్రం తమ గురువు గారు అంత వేడిలో ఉండడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. సో అందుకని ఆయన శిష్యుల్లో ఒకడైన స్కందుడు కొండంత వెతికి చల్లగా ఉన్న ఒక గుహను కనిపెట్టి దాన్ని శుభ్రం చేసి చుట్టూ తోటను పెంచి నీటి సౌకర్యం కల్పించి తర్వాత రమణ మహర్షిని ఒప్పించి ఆ ప్రదేశానికి తీసుకొని వచ్చారు.
అంతటి నిస్వార్థ సేవ చేశాడు కాబట్టి ఈ ఆశ్రమానికి స్కందాశ్రమం అని పేరు పెట్టింది. ఇక్కడే రమణుల తల్లిగారు కూడా పరంపదించారు. ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా నిశ్శబ్దంగా ధ్యానం చేసుకోండి. మీతో పాటు ధ్యానం చేసుకునే వారికి జ్ఞానభంగం కలగకుండా చాలా నిశ్శబ్దంగా ధ్యానం చేసుకుంటే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. సో మరీ ముఖ్యంగా ఏంటంటే మనం అక్కడ కూర్చుండేటప్పుడు, లేచేటప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ శబ్దం చేయకుండా అతి మెల్లగా జాగ్రత్తగా ప్రవర్తించాలి. అలాగే మనతో పాటు ధ్యానం చేసుకునే వాళ్ళని పొరపాటును కూడా తగలకుండా మన చెయ్యి కాళ్ళు చూపించిందే చూసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ధ్యానభంగం కలిగేదానికి అవకాశం ఉంటుంది. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. నేను చూపించిందే. అరే మనం వాడి నుంచి చూసాము. అరుణాచలేశ్వరాయ నమః. ఓ వ్యూ పాయింట్. అరుణాచలేశ్వరాయ నమః. వావ్. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. స్కందాశ్రమంలో మనం ఆ ఆశ్రమంలో నుంచి చూసామంటే కనుక ఎడమ వైపున ఒక గేట్ ఉంది. ఆ గేట్ ఎప్పుడు మూసి ఉంటారు. మనకు ఆ గేట్ గుండా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటే కనుక కిందికి వెళ్ళామంటే అక్కడ ఒక జలపాతం దగ్గర ఒక రాయి పైన రమణుల హస్తముద్రికలు కనిపిస్తాయి. మనం చేతితో దాన్ని తాకితే ఆ సాక్షాత్తు రమణుల చేయి తాకిన అనుభూతి మనకు ఇదే తెలుస్తుంది. బాబాయ్, ఒకవేళ ఆ గేట్ కనుక ఇదే place. తెరిచి లేకుంటే కనుక ఇదే ప్లేస్. ఫింగర్స్ నుంచి మనం బయటకు వచ్చినప్పుడు విరూపాక్ష గుహకు వెళ్ళే దారిలో ఒక 10 మెట్లు కిందికి దిగామంటే ఉన్నాయి. ఎడమ వైపుకు చిన్న కాలిబాట వెళ్తుంది. సేమ్. అందులో గుండా మనం వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడమ వైపు తిరిగితే ఈ జలపాతం దగ్గరికి వెళ్తాం మనం. సో అక్కడే మనకు రమణుల హస్తముద్రికలు కనిపిస్తాయి. ఇగో ఇవే బాబాయ్. అరుణాచలేశ్వరాయ నమః. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఎక్సలెంట్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్. వన్ అడ్వైజ్, మీతో పాటు లగేజ్ ఏం తెచ్చుకోకండి. నీళ్ళు ఎక్కేటప్పుడు ఆ లగేజ్ మోసుకుంటూ ట్రెక్కింగ్ చేయడం కొంచెం కష్టం. కర్ర ఏదైనా ఉంటే పట్టుకోండి సార్. కర్ర ఏదైనా ఉంటే పట్టుకోండి, బెస్ట్. అరుణాచలేశ్వరాయ నమః.
బాబాయ్ రాళ్ల పైన చూసి కాళ్ళు పెట్టు, ఎందుకంటే ఆ షార్ప్గా ఉన్న ఎడ్జ్ అట్లే కోసేస్తుంది లోపల. ఎక్కేటప్పుడు మనకు నొప్పి తప్ప ఈ బరువు పడి కాళ్ళు కుచ్చుకునేది లేదు, దిగేటప్పుడు కుచ్చుకుంటుంది. అదే ఇప్పుడు ప్రాబ్లం జరుగుతుంది. రేపటి ప్రాబ్లం ఇది. ఎందుకంటే వాళ్ళు కుచ్చుకున్నారు బాగా. ఈ ఆడికి తయారు చేసినదే కదా. సార్ నేపాల్కి పోతే అప్పుడు తెచ్చిస్తాను కదా సాలగ్రామం. ఓకే, విశ్వబ్రాహ్మణుడు అంటే శిల్పకళ చేసేవాళ్ళ. బంగారు పని చేసేవాళ్ళు, పులిని చేసేవాళ్ళు, బంగారు పని వడ్రంగి, పులిని చేసేవాళ్ళు, పులిని ఉల్లి సమ్మెట పట్టే వాళ్ళంతా విశ్వబ్రాహ్మణుల లెక్క, అంతేనా? అవును. ఎన్నో అరుదైన మొక్కలు, నాగజముడు, బ్రహ్మజముడు మొక్కలు కూడా ఉన్నాయి ఇందులో. ఒక విధంగా టెంపుల్ సైడ్ నుంచి వస్తేనే కొంచెం ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే మన ఎనర్జీ మొత్తాన్ని పై వరకు ఎక్కేసిన తర్వాత కిందికి దిగేటప్పుడు ఇది కొంచెం స్లోప్ నీట్గా ఉంది. కిందికి దిగేటప్పుడు కూల్గా దిగేయచ్చు. బెస్ట్ చేతిలో ఒక కర్ర ఊతం తీసుకొని నడిస్తే బాగుంటుంది. అరుణాచలేశ్వరాయ నమః. ప్లీజ్, శివుడు ఈ అరుణాచలం కొండ అంటేనే శివుడు. సో ఇలాగ వాటర్ బాటిల్స్ లాంటివి మీరు వాటర్ తెచ్చుకున్న తర్వాత వాటిని మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడైనా నియరెస్ట్ డస్ట్బిన్ ఉంటే అందులో వేయండి. ఎక్కడ పడితే అక్కడ మాత్రం వేయకండి, ఎందుకంటే మీరు ఈ కొండ యొక్క పవిత్రతను దెబ్బతీసినట్టు అవుతుంది. అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. అవును, తెలియదు సి బాబాయ్, మనం నమ్మేదేంటి? కొండ సాక్షాత్తు శివుడు. నేను అనుకున్నది శివుడి పైన మనం కాళ్ళు చెప్పులు వేసుకొని తిరగడం ఏంటి, అంతే. ఎవరేం చేస్తారన్నది మనకొద్దు. நினைவுக்கு வந்து மீண்டும் கேட்டான் புதிய வெப்பன். நேற்று பரம்புடனான போருக்கு விதிகளே வகுக்க கூடாது என்று சொன்னாய், இன்று இப்படி பேசுகிறாயே. ஆம்,
இப்போதும் எனது நிலை அதுதான். ஆனால் விதிகள் வகுக்கப்பட்ட போர் என்று முடிவெடுத்த பிறகு சிறந்த போர் உத்திகளை பயன்படுத்த வேண்டும். இப்போது பேரரசர் அதைத்தான் செய்துள்ளார் என நினைக்கிறேன் என்றான் கருங்கைவாணன். வெங்கல் நாட்டின் வடபுறம் குடில் ஒன்றில் தங்கியிருந்தார் திசைவேழர். கபிலரும் வாரிக்கையனும் புறப்பட்ட சிறிது நேரத்திலேயே திசைவேழரை பார்க்க விரைந்தார் முசுகுந்தர். வைகை கரையில் இருந்த திசைவேழரை போருக்கான நாள் குறித்து தர சொல்லி தான் அழைத்தனர். ஆனால் அவரோ అంతే ఆటో ఖచ్చితంగా ఎక్కాలి బాబాయ్ నడుచుకొని పోయి క్వశ్చన్ అది మనం అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతాం ఇప్పుడు అక్కడ లోపల చూసుకొని ఎక్కువసేపు మొదలు స్పెండ్ చేసేది త్వరగా చూసుకొని వెళ్ళిపోతాం టైం అని చెప్పు 12 మనం బయలుదేరింది ఎట్టకేలకి రమణాశ్రమం దగ్గరికి చేరిపోయాం. అయ్యో క్లోజా ఎలా వంతున్నా వస్తాడా